నమస్తే అండి, వెల్కమ్ టు పూజిత సురేంద్ర కుమార్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం ఒక స్పెషల్ గెస్ట్ ని ఇంటర్వ్యూ చేయబోతున్నాము. ఆయన ఎవరో కాదు, సురేంద్ర కుమార్ సార్. సార్ హాయ్ అండి. సురేంద్ర కుమార్ సార్ సారే కాదు. సో ఈరోజు మనం హోస్ట్గా ఆయన హాట్ సీట్లో ఉన్నారు. నేను ఎప్పటి నుంచో అడుగుదాం అనుకుంటాను కొన్ని క్వశ్చన్స్, మీరు ఎప్పుడు కామెంట్స్లో అడుగుతున్న కొన్ని క్వశ్చన్స్ని ఈరోజు ఆయన అడుగుతాము. ఆయన ఆన్సర్స్ ఎలా ఉంటాయో చూద్దాం. సార్ స్టార్ట్ చేద్దామా? ఓకే, స్టార్ట్ చేద్దాం. కానీ ఏంటి హాట్ సీట్ అంటున్నావు? ఏమండి, ఇప్పుడు బయట ఇంటర్వ్యూరు మనల్ని ఇంటర్వ్యూ చేసేటప్పుడు హాట్ సీట్ పరిస్థితి ఒకలా ఉంటుంది. భార్య ఇంటర్వ్యూ చేస్తుందంటే నా పరిస్థితి ఎలా ఉందో చూసుకోండి. ఇంకా కొంచెం మీ డేట్స్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి. ఇప్పుడు క్వశ్చన్స్ స్టార్ట్ చేద్దాము. క్వశ్చన్స్ ఆన్సర్స్ మాత్రం మీరు కొంచెం ఆలోచించి ఆన్సర్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నది ఇంటర్వ్యూ కమ్ వైఫ్ కాబట్టి చూసి ఆన్సర్ చెప్పండి. ఓకేనా? ఏ భార్య అడిగినా భర్త చూసి జాగ్రత్తగా ఆలోచించి చెప్పాలి. అంతేగా? లేకపోతే దబిడి దిబిడి. అంతేగా. సరే స్టార్ట్ చేద్దామా? ఓకే. అబ్బా, ఈవిని ఎందుకు పెళ్లి చేసుకున్నాను రా బాబు అని ఎప్పుడైనా అనిపించిందా? చాలాసార్లు చెప్పాక ఎందుకు పెళ్లి చేసుకున్నానని, నేను అనవసరంగా పెళ్లి చేసుకున్నాను గొడవడినప్పుడు చెప్పాక. అంటే ఆ ఫీలింగ్ ఎందుకు వచ్చింది? ఎప్పుడూ అర్థం చేసుకుంటారు కదా వైఫ్స్, ఎప్పుడో కొంచెం కొన్నిసార్లు చిన్నగా అలుగుతాము. వైఫ్స్ ఫీలింగ్ ఏంటంటే మీరే అర్థం చేసుకుంటారని మీ ఫీలింగ్. సేపు మేమే అర్థం చేసేసుకుంటాం, మీరు అర్థం చేసుకోరనేది మీ ఫీలింగ్. అలాగే ఉండదు, భర్త కూడా అర్థం చేసుకుంటాడు. ఓకే, అవును, ఒక రకంగా అది కరెక్టే. కానీ మిమ్మల్ని ఎక్కువ ప్రేమిస్తాం కాబట్టి మాకు అప్పుడప్పుడు అలా అనిపిస్తుంది అనమాట. సరే నెక్స్ట్. మీరే ఎక్కువ ప్రేమిస్తారని మీరు ఎందుకు అనుకుంటారు? అంటే అమ్మాయిలు ఎక్కువ, ఎప్పుడైనా అమ్మాయిలు ఏదో ఎక్కువ ప్రేమిస్తారు. ఎలా చెప్తాం అది? అమ్మాయిలే ఎక్కువ ప్రేమిస్తారని అలాగే ఎలా చెప్పగలం? అబ్బాయిలు ఎక్కువ ప్రేమిస్తారు అనుకోవచ్చుగా. ఎందుకని స్టేట్మెంట్ అమ్మాయిలే ఎక్కువ ప్రేమిస్తారని స్టేట్మెంట్ పాస్ చేస్తాం? అంటే యూజువల్గా అబ్బాయిలు వర్క్స్ ఉంటాయి సార్, వర్క్స్ ఉంటాయి, వాటి మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అమ్మాయిలు ఏంటి, ఏం చేసినా కుకింగ్ చేయాలి, మా హస్బెండ్ తినాలి, మా ఫ్యామిలీ తినాలి, ఇట్లా ఫ్యామిలీ గురించి వాళ్ళకి వర్క్ ఉన్నా ఒక సైడ్ ఫ్యామిలీ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి ఎక్కువ పార్ట్ లవ్ వైఫ్స్ చూపిస్తారని చెప్పి ఆ ఫీలింగ్ ఉంటుంది కదా. నువ్వేమన్నావు? ఎక్కువ పార్ట్ లవ్ వైఫ్స్ చూపిస్తారు, హస్బెండ్ మేబీ చూపించకపోవచ్చు. ఆ డిఫరెన్స్ ఏంటంటే చూపించకపోవడంలో ఉంటుంది. కానీ లవ్ చేయడంలో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేది అది వాళ్ళ ఇండివిజువల్ని బట్టి ఉంటుంది. ఒక్కసారి వైఫ్ అండ్ హస్బెండ్ లో వైఫ్ ఎక్కువ ప్రేమించవచ్చు, ఒక్కసారి హస్బెండ్ ఎక్కువ ప్రేమించవచ్చు. నేను ఎక్కువ ప్రేమిస్తాననేది నా మీకు ఇచ్చేసుకున్నాను, వేసేసుకున్నావు కదా. ఓకే సరే. ఎప్పుడు వైఫ్ ని సపోర్ట్ చేద్దామనే ఉండదు. ఎందుకు చేస్తాం? ఓకే, ప్రేమ విషయంలో అసలు చేసేదే లేదు, తగ్గేదే లేదు. ఓకే సరే. నేను మీ లైఫ్లోకి వచ్చాక మీలో ఏమైనా చేంజెస్ వచ్చినాయా? అంటే మ్యారేజ్కి ముందు ఎలా ఉన్నారో ఇప్పుడు అలానే ఉన్నారా, మారారా? చాలా చేంజెస్ వచ్చినాయి. ఇంతకుముందు ఏంటంటే ఇండివిజువల్గా మన ఇష్టం కాలర్ ఎగరేసుకొని తిరిగామండి. ఇప్పుడు ఏంటంటే కాలర్ కొంచెం మడత పెట్టి ఈ బటన్ జాగ్రత్తగా పెట్టుకొని స్టైల్ అంతా తగ్గించి, స్టైల్ కూడా ఇప్పుడు నువ్వు పక్కన ఉన్నప్పుడు స్టైల్గా ఉంటా, నువ్వు లేనప్పుడు స్టైల్ కొట్టడం మానేసా. ఎందుకంటే గబుక్కుని ఏ అమ్మాయి అయినా ఎక్కడ మెసేజ్ పెట్టింది అనుకో, ఏంటి ఎవరు ఆ అమ్మాయి అంటావు భయం వేస్తుంది. పెడతారండి ఎవరైనా? ఓకే, మీ లైఫ్లోకి నేను వచ్చాక ఏమైనా, అంటే మీలో ఏమైనా చేంజెస్ వచ్చాయా? అంటే మీరు పెళ్ళికి ముందు ఎలా ఉన్నారో అలానే ఉన్నారా ఇప్పటికి కూడా? లేదు, నా లైఫ్లో నువ్వు వచ్చిన తర్వాత చాలా చేంజెస్ ఉన్నాయి, అన్ని రకాలుగా. హ్యాపీగా ఉన్నాను, ఇంకా మోర్ హ్యాపీగా ఉన్నాను, లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాను. నువ్వు వచ్చిన తర్వాత ఇంకా నాకు ఫేమ్ పెరిగింది. ఓకే, ఇంకొకటి ఇప్పుడు అడగబోయే క్వశ్చన్, ఏ హస్బెండ్ అయినా కొంచెం అబ్బా ఇది ఎందుకు అడిగారా బాబు అనుకుంటారు. అలాంటి క్వశ్చన్ అడుగుతున్నా. మీకు నా కుకింగ్ ఇష్టమా, మీ అమ్మగారు అంటే అత్తయ్య గారు చేసే కుకింగ్ ఇష్టమా? అన్ని కుకింగ్స్ ఒకలా ఉండవు కదా, ఒక్కొక్కరితో ఒకటి బాగుంటుంది. అంటే ఒక్కొక్క డిష్ ఒక్కొక్కరు బాగా చేస్తారని.
మీరు చిన్న ఏజ్లో అంటే 19 years ఏజ్లో స్కూల్ స్టార్ట్ చేశారు. అప్పుడు మీరు చాలా కష్టపడి ఉంటారు కదా. అప్పుడు కష్టపడుతున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? ఇంత సక్సెస్ అయ్యి అంత పెద్ద స్కూల్ బిల్డ్ చేసుకున్నాక ఇప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? 19 years అప్పుడు చాలా రెస్పాన్సిబిలిటీగా ఉండేది. అంటే ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ లేదని కాదు, అప్పుడు పరిస్థితి ఎలా ఉండేదంటే 19 yearsలో చాలా పెద్ద భారం నెత్తి మీద ఉండేది. అంటే ఇప్పుడు నేను ఇప్పుడున్న పరిస్థితుల్లో దీన్ని ఏదన్నా నేను సక్సెస్ చేయలేకపోతే రేపొద్దున నా పేరెంట్స్ కానీ ఆ ఫ్యూచర్లో నా మాట ఎవరు కూడా గౌరవించరు, ఫెయిల్ అయితే అని చెప్పి చాలా బాధ్యతగా రెస్పాన్సిబిలిటీగా ఉండేది. ఇప్పుడు కూడా బాధ్యత పెరిగింది, ఎందుకంటే ఇంకా సక్సెస్ అనేది మన బాధ్యతను పెంచాలి కాబట్టి ఇంకా బాధ్యతగా ఉన్నాం. కానీ సార్ నాకు మీరు 19 years ఏజ్లో స్కూల్ పెట్టారంటే మీరు గ్రేట్ అనిపిస్తుంది. కానీ 19 years ఏజ్లో అంత చిన్న ఏజ్లో మిమ్మల్ని నమ్మి మీ పేరెంట్స్ సపోర్ట్ చేశారు కదా, అత్తయ్య గారు మామయ్య గారు. నాకు అసలు దానికి చాలా చాలా బాగా అనిపించింది. అక్కడ వాళ్ళిద్దరు ఏంటి ఇంత నమ్మారు, ఇంత చిన్న ఏజ్లో వాళ్ళ పిల్లలు. చాలా మంది పేరెంట్స్ అలా నమ్మరు కదా, అక్కడ బాగా అనిపించింది అత్తయ్య గారు మామయ్య గారి గురించి. రేపు మన కిడ్స్ వచ్చాక మనకు అమ్మాయి పుడితే ఫస్ట్ ప్లేస్ మీరు అమ్మాయికి ఇస్తారా నాకు ఇస్తారా? నాకేనా? మరి ఎప్పుడు మీరు అమ్మాయి ఇష్టం అని చెప్తారు, ఆమె వచ్చాక అసలు నన్ను పట్టించుకోనని చెప్తారు. అమ్మాయిని ఇచ్చేది గిఫ్ట్గా నువ్వేగా. వైఫ్గా నాకు అవుట్ ఆఫ్ 10 మీరు ఎన్ని మార్క్స్ ఇస్తారు? అవుట్ ఆఫ్ 10 జెన్యూన్గా చెప్పాలి. జెన్యూన్గా అంటే నిజం చెప్పాలి, మీరు ఏమనుకుంటారో అది చెప్పాలి. వైఫ్గా అవుట్ ఆఫ్ 10 అంటే ఇంత ఓపెన్గా జనాల ముందు అడిగితే చెప్పాలి మరి. సరే 10 out of 10. సరేనా? సరే 10 out of 10. 10 out of 10. ఓకే. అంటే ప్రతి అబ్బాయికి వాళ్ళ మ్యారేజ్కి ముందు డ్రీమ్ వైఫ్ క్వాలిటీస్ ఇలా ఉండాలి అని చెప్పి ఉంటాయి కదా. ఇప్పుడు నేను అలా ఉన్నానా? ఉంటే మీకు ఆ క్వాలిటీస్ ఏంటి? అప్పుడు మీరు ఏమనుకున్నారో ఆ క్వాలిటీస్ నాలో ఉన్నాయా లేవా? ఫ్యామిలీలో అందరితో కలవాలి, కొంచెం ఒబీడియంట్గా ఉండాలి, ఎక్కువ యాటిట్యూడ్ ఈగోలు అలాంటివి ఉండకూడదు, అందరితో కలిసిమెలిసి ఉండాలి అనేది అనుకునేవాడిని. వాటిలో నీలో కొన్ని ఉన్నాయి, కొన్ని లేవు. కొన్ని ఏమున్నాయి? కొంతవరకు ఓకే, 90% అంతవరకు ఓకే. కొన్ని ఉంటాయి కదా, ఎవరికైనా సరే లోటుపాట్లు ఉంటాయి కదా. ఓకే. అంటే లేవు అంటే కొంచెం నాకు యాటిట్యూడ్ ఉంటుందంటే మీ దగ్గర చూపిస్తా, ఫ్యామిలీలో చూపించాను కాబట్టి. మీ దగ్గర అంటే హస్బెండ్ దగ్గరే కదా ఇంకా ఫ్రీగా ఉంటారు. ఓకే. 90%, 100%లో 90%. ఓకే. ఓకే 90%. ఓకే. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అంటే మరి అడ్జస్ట్ అవ్వడమే కదా, అలాగని ఇప్పుడు అదేదో పెద్ద ఇదని కాదు, అందరం కరెక్ట్గా ఉన్నాం కదా. నేను కూడా మేబీ నీకు నాలో కొన్ని మిస్టేక్స్ నీకు అనిపించవచ్చు. ఓకే. కానీ నేను కొంచెం ప్రౌడ్గానే ఉన్నాను, ఎందుకంటే కొంతమంది హస్బెండ్స్ 100 అంటే మా ఆవిడ 50, 40 అని చెప్తారు. ఒక హస్బెండ్కి ఒక వైఫ్ 90% నచ్చిందంటే మనం మామూలు వర్క్ చేయట్లేదు వైఫ్గా. నా కోసం అంటే మీలో ఏదైనా చేంజ్ చేసుకోవాలి అనుకుంటే, అంటే మీరు అది చేంజ్ చేసుకుంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను అని అనుకునే ఆటలో ఏదైనా ఉందా? ఏమైనా చేంజ్ అంటే మీకు తెలుస్తుంది కదా, నేను కొన్నిసార్లు గొడవలు అయినప్పుడు లేకపోతే డిస్కషన్స్లోనూ చెప్తాను కదా, మీరు ఇది చేంజ్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి ఏం చేంజ్ చేసుకోవాలనుకుంటున్నావు నాలో? అది నేను ఎప్పుడు చెప్పేది, ఎప్పుడు ఏదైనా నేను మాట్లాడుతున్నాను అనుకోండి, సగం బోర్ర ఎక్కడో పెడతారు, ఒక 2% 5% నేను చెప్పాను అని గంటకి దానికి ఆన్సర్ చెప్తారు. అది నేను పెళ్ళైన దగ్గర నుంచి చెప్తున్నా, ఇప్పటికీ మీరు మార్చుకోరా. అది కొంచెం మార్చుకుంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతా. నాతో పెళ్ళి ఓకే అయ్యింది అన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? నాకన్నా హ్యాపీయెస్ట్ పర్సన్ ఎవరు ఉండరు ఈ ప్రపంచంలో, అంత హ్యాపీ ఫీల్ అయ్యింది. ఓకే. మనకి యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ నుంచి వచ్చే కొన్ని నెగటివ్ క్వశ్చన్స్ నేను మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను, ఓకేనా? పాజిటివ్ లేవా? పాజిటివ్ కూడా ఉన్నాయి. ఫస్ట్ నెగిటివ్ అడుగుదాం. నెగిటివ్ నుంచి పాజిటివ్. ఫస్ట్ ఎప్పుడు పాజిటివ్గా ఆలోచించాలి కదా. అలా ఎందుకు అనుకోవాలి? ఓకే. అంటే జనాలకి ఎక్కువ నెగిటివిటీ ఏదుందో అది ఇంట్రెస్ట్గా ఉంటుంది కాబట్టి నెగిటివ్ అని రాసుకున్నామేమో. అలా ఏం కాదు.
ఓకే, ఇప్పుడు మీరు మాకు యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్లో అడుగుతున్న నెగిటివ్ క్వశ్చన్స్ని సార్ని అడుగుదాం. మీరు మీ స్టూడెంట్ని లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు, అలా ఎలా పెళ్లి చేసుకుంటారు? అసలు నేను స్టూడెంట్ని లవ్ చేసి పెళ్లి చేసుకున్నాను అనేది అదేదో ఆర్టికల్ కూడా రాశారు మన గురించి. ఫోర్త్ క్లాస్లో ఉన్న పాప మీద ప్రిన్సిపల్ కన్నేశారని చెప్పి ఏదో ఆర్టికల్ రాశాడు. ఇండియన్ టైమ్స్ ఏదో ఉంది, అది బాలీవుడ్ సైడ్ సంథింగ్, అదేదో స్క్రీన్ షాట్ కూడా తీశాను. దానివల్ల మనకి చాలా వరకు మన ఇద్దరం తెలిసాం కానీ రాంగ్గా తెలిసాం. నెగిటివ్ అది ఎలా చెప్పాలి, అది ఎంత తప్పు అనేది ఎలా చెప్పాలనేది నాకు అర్థం కాల. ఎందుకంటే అసలు మేము ఫోర్త్ క్లాస్లోనే మన స్కూల్లో జాయిన్ అవ్వాలి. ఒకసారి ఆ ఆర్టికల్ నేను వీలైతే ఆ ఆర్టికల్ని ఈ స్క్రీన్ మీద కూడా వేద్దాము. ఎంత వర్స్ట్గా రాశారంటే అంత వర్స్ట్గా రాశారు. ఒక నిమిషం బ్యాగ్ వస్తే వచ్చింది, మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను నిజంగా ఒక స్టూడెంట్ని లవ్ చేసి ఉంటే, ఇప్పుడు మన స్కూల్లో అంటే నీకు తెలిసింది మామూలుగా మన పబ్లిక్కి చెప్పాలి కూడా చెప్తున్నా, మన స్కూల్లో 700+ స్టూడెంట్స్ ఉన్నారు. 700+ స్టూడెంట్స్ అంటే దాదాపు మన దగ్గర 1400 మంది పేరెంట్స్, వైఫ్ కానీ మదర్ కానీ, వీళ్ళ ఫ్యామిలీలో ఇంకా ఎంతోమంది రిలేటివ్స్. సో వీళ్ళందరూ మన స్కూల్ని ఆదరిస్తున్నారు. సో నేను ఏదైనా మిస్టేక్ చేసి ఉంటే ఈ కామెంట్స్ పెట్టే చాలా రెస్పాన్సిబుల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్తున్నా, నేను ఏదైనా తప్పు చేస్తే, మేము ఏదైనా తప్పు చేస్తే మా స్కూలు ఇప్పుడు రోజు రోజుకి ఇంకా డెవలప్ అవుతుంది. ఎందుకంటే మేమేంటనేది మా ఏరియాలో, మా స్కూల్ సరౌండింగ్లో మా ఫ్యామిలీకి వాళ్ళ ఫ్యామిలీలకి తెలుసు. మీరందరూ ఏదో పెద్ద సోషల్ రెస్పాన్సిబిలిటీలా ఫీల్ అయిపోయి ఒకసారి ఒక స్టూడెంట్ని ఎలా లవ్ చేస్తాడని మీకు నోటికి వచ్చినట్టు రాసుకొని, మీకు చేతికి వచ్చిన రాత్రులు ఫోన్ ఉంది కదా చేతిలో అని చెప్పి చదువుకొని ఉద్యోగం చేసి సక్రమంగా రూపాయి సంపాదిస్తే తెలుస్తుంది. ఇంకొకటి, మీరందరూ కామెంట్ పెట్టడం గొప్ప విషయం అనుకుంటున్నారు. కామెంట్ పెట్టడం వల్ల ఆ భార్యాభర్తల రిలేషన్షిప్ రేపొద్దున ఎలాగుంటుంది, రేపొద్దున వాళ్ళ ఫ్యామిలీలు ఎలా రియాక్ట్ అవుతాయి, లేకపోతే ఈ కామెంట్ చూసి ఆ ఫ్యామిలీ ఏమనుకుంటుంది, ఈ ఫ్యామిలీ ఎలా అనుకుంటారు, ఈ చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాల్లో ఉన్న సొసైటీ ఏమనుకుంటుంది. ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీ లేకుండా చేతిలో ఫోన్ ఉంది కదా అని మీ పేరెంట్స్ కొనిపించిన ఫోన్ వల్ల దేనివల్ల కానీ నోటుకు వచ్చినట్టు ఏది పడితే అది రాసేసి ఏది పడితే అది మాట్లాడేసుకుంటున్నారు. మీలో ఎవరికైనా దమ్ము ఉంటే మా ఫోన్ నెంబర్ ఇన్స్టాగ్రామ్లో 9492979470 అని ఉంటుంది. దానికి మెసేజ్ చేయండి మీ అడ్రస్తో సహా. మేము వచ్చి మీకు డీటెయిల్స్ ఇస్తాం, మేము ఎలా పెళ్లి చేసుకున్నాము ఏంటి అనేది. ఓకేనా? మీకు ఒక్కడికి కూడా కామెంట్ పెట్టే ఒక్కడికి కూడా ప్రాపర్ అడ్రస్ ఉండదు, ముక్కు ఉండదు, మొఖం ఉండదు. ఇన్స్టాగ్రామ్లో మీరు ఎవరో కూడా తెలియదు, ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి కామెంట్స్ పెడుతున్నారు. ఎందుకంటే మీకు మీ ప్రాబ్లం ఏంటంటే, మీరు ఏదైనా డాక్టర్ దగ్గర చూపించుకోవాలి ఫస్ట్ ఇమీడియట్గా. మీ ప్రాబ్లం ఏంటంటే, ఎవరైనా పబ్లిక్లోకి వచ్చి పెద్ద ఫిగర్ అవుతున్నారు లేకపోతే ఫేమ్ అవుతున్నారంటే వాళ్ళని ఎలాగ డిస్కరేజ్ చేయాలి, వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి దూరి వాళ్ళని ఎలా డిస్టర్బ్ చేయాలి అనే సైకో ఈ కొన్ని సినిమాల్లో ఉంటాయి చూసారా, మనం థింకింగ్ క్రిస్టోఫర్ లాంటి సైకోయిజం ఉంటుంది చూసారా. మీరందరూ సైకోలు, మీరంతా ఆ సైకోయిజంని పక్కన పెట్టుకొని ఫోన్లలో కామెంట్లు ఎంకరేజ్ చేయడానికి పెట్టాలి. ఒక మనిషి ఎదుగుతున్నాడంటే వాడిని డెవలప్ చేయడానికి, వాడిని అప్రిషియేట్ చేయడానికి పెట్టాలి. మీకు నచ్చలేదు అనుకో ఫోను అన్నీ మూసుకొని పక్కన పెట్టుకోండి. లాక్ ఆప్షన్ ఉంటుంది కదా. మీరు ఎందుకు చూస్తున్నారు మమ్మల్ని, మాకు ఎందుకు కామెంట్ పెడుతున్నారు? మీకు నచ్చినప్పుడు చూడడం మానేయాలి. ఇదవుతుందా? కామెంట్ మేము కూడా పెట్టగలం, మీ అందరికీ మేము కూడా రిప్లై ఇవ్వగలం. కానీ ఎందుకు రిప్లై ఇవ్వట్లేదంటే మీకు మాకు డిఫరెన్స్ ఉండడానికి మేము ఇప్పటివరకు ప్రతిసారి ఇలా రియాక్ట్ అవ్వం. ఎందుకంటే ఏనుగులు వెళ్తున్నప్పుడు మొరిగేది అయ్యి ఏంటి, కుక్కలే మొరుగుతాయి. ఏనుగులాగే ఉంటుంది. తెలుసుకొని కామెంట్ చేయండి. ఫస్ట్ థింగ్, మా ఇద్దరిది ఒక నేషనల్ మీడియాకి సంబంధించిన కొన్ని ఆర్టికల్స్ కూడా రాశారు మా గురించి. ఒక 4th క్లాస్ స్టాండర్డ్ పాప మీద ఒక ప్రిన్సిపల్ కన్నేశాడు అని చెప్పి నోటికి వచ్చినట్టు రాసిన ఆర్టికల్ రాసిన పర్సన్ ఎవరైనా సరే మా ఏరియాలోకి వచ్చి కనీసం
ఈ స్కూల్ అక్కడే ఉంటుంది. హైగ్రీవ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ అనే స్కూల్ పేరు పాయకాపురంలో 15 సంవత్సరాల నుంచి అక్కడే ఉంది. కనీసం వచ్చి ఒక ఇన్ఫర్మేషన్ ఇది కరెక్టా రైటా రాంగా అని ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ లాగా బిహేవ్ చేశారు ఆ జర్నలిస్ట్ ఎవరైతే రాశారో ఆర్టికల్, అదేం లేదు. ఎక్కడో ఏదో ట్రాన్స్లేషన్ చూశాడు, ఎక్కడో ఎవరో కామెంట్ పెట్టడం చూశాడు, ఈ నోటికి వచ్చినట్టు ఈయన రాసుకున్నాడు. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు స్క్రీన్ మీద వేస్తాం చూడండి. మాది చాలా పెద్ద అరేంజ్డ్ మ్యారేజ్. మేము ఆల్రెడీ చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాము. మా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ కలిసి కొన్ని వేల మంది సమక్షంలో కొన్ని వేల మంది ఆశీస్సులతో మేము పెళ్లి చేసుకున్నాము. ఇంకా మీరు ఎంత డీటెయిల్గా మీకు చెప్పినా కానీ మాది లవ్ మ్యారేజ్ కాదు ఇది అరేంజ్డ్ మ్యారేజ్ అని మీకు చెప్పినా కానీ మీకు నోటుకు వచ్చినట్టు రాసుకుంటూనే ఉంటామంటే మీ టైం వేస్ట్. మేము చేసేది ఏమి లేదు. మేము మీలాంటి వాళ్ళు పట్టించుకోం. మీరు ఎవరైతే రాంగ్ కామెంట్స్ పెడుతున్నారో వాళ్ళంతా లైక్ డాగ్స్ అనమాట. మిమ్మల్ని మేము పట్టించుకోం. మిమ్మల్ని మేము పట్టించుకుంటే మా లైఫ్ ఆగిపోతుంది. ఓకే ఓకే సార్, మీకు డాన్స్ రాదు అయినా మీరు ఎందుకు డాన్స్ చేస్తున్నారు? నీకోసం, నా కోసం. నిజంగా నాకు డాన్స్ రాదు. సో జనాలు ఏమనుకుంటున్నారు అనేది కాదు. నీకు డాన్స్, నేను నీతో డాన్స్ చేయడం నీకు ఇష్టం కాబట్టి నేను డాన్స్ చేస్తున్నాను అంతే. వేరే రీజనే ఉంటుంది దానికి. ఎన్ని కమెంట్స్ వచ్చినాయి అంటే సార్ మీరు యూట్యూబ్లో వ్లాగ్స్ లాంగ్ వీడియోస్ ఎందుకు చెయ్యరు? మీరిద్దరు లాంగ్ వీడియోస్ చేయండి, వ్లాగ్స్ చేయండి, యూట్యూబ్లో ఎందుకు చేయట్లేదు? ఇది క్వశ్చన్. అంటే ఎందుకు చేయట్లేదని నువ్వు చెప్పాలి. నేను వ్లాగ్స్ అనేది నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. ఆ క్వశ్చన్ నీదే, నువ్వే ఆన్సర్ చెప్పుకోవాలి. ఏంటంటే వ్లాగ్స్ చేయడానికి కానీ యూట్యూబ్ లాంగ్ వీడియోస్ చేయడానికి కానీ ఎక్కువ టైం సరిపోదండి. స్కూలు, ఇవి వెబ్ సిరీస్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ మేనేజ్ చేసుకుంటూ మల్టీ టాస్కింగ్ చేసుకునేసరికి టైం అయిపోతుంది. సో అందుకని యూట్యూబ్ లాంగ్ వీడియోస్ కానీ వ్లాగ్స్ కానీ చెయ్యట్లేదు. వ్లాగ్స్ చేసినా ఏముంటుంది, రెగ్యులర్గా ఉంటుంది కదా అని చెప్పి వ్లాగ్స్ అంత ఇంట్రెస్ట్ ఉండవు మాకు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మిస్టరీ వెబ్ సిరీస్ మినిమం 30 minutes కూడా ఉండట్లేదు సార్, అలా 20 minutesకే ఎండ్ చేస్తున్నారు ఏంటి అని అడుగుతున్నారు. అంటే క్రిస్పీగా ఉంటుంది అనుకుని 20 minutesలో కట్ చేయడానికి ట్రై చేసాం. బట్ చాలామంది అడుగుతున్నారు కాబట్టి 1/2 hour ఎక్స్టెండ్ చేయమని ట్రై చేద్దాం. నెక్స్ట్ సీజన్ 2 నుంచి. ఇప్పుడు సీజన్ 1 అయితే షూటింగ్ మొత్తం అయిపోయింది, ఎపిసోడ్స్ అన్నీ లాక్ అయిపోయినాయి. సో సీజన్ 2 నుండి మనం ఒక 1/2 hour ఎపిసోడ్ 1/2 hour ఇవ్వడానికి ట్రై చేద్దాం ఆడియన్స్ కోసం. మనము అంటే వాళ్ళు మనల్ని ఎంత లవ్ చేసి ఎంత సపోర్ట్ చేస్తున్నారంటే ఒక 20 minutes వాళ్ళు లాగ్ అను వీళ్ళు ఎందుకు చూడాలనో ఫీల్ అవ్వకుండా వాళ్ళు 30 minutes అడుగుతున్నారంటే మనం అంత అటెన్షన్ గ్రాప్ చేసాం అనమాట. ఓకే, ఇప్పుడు మన టైం అండి. అక్కడ నిజంగానే హాట్గా ఉందండి బాబు. ఏం ఆన్సర్ చేయాలో కూడా అర్థం కాదు. నిజంగానే ఈ సీట్లో కూర్చుంటే ఒక హార్ట్ టెన్షన్ వస్తుంది. సేమ్ క్వశ్చన్, ఈయన ఎందుకు పెళ్లి చేసుకున్నాను రా బాబు అని ఎప్పుడైనా అనిపించిందా? తల కొట్టేసుకునేటట్టు చాలా సార్లు అనిపించింది. ఎప్పుడంటే మీరు వర్క్ చేసుకుంటారు కదా, మీరు వర్క్ చేస్తా ఉన్నప్పుడు ఎప్పుడైనా టైంకి తినరు. మీరు టైంకి తిన్నప్పుడు ఎప్పుడైనా నేను వచ్చి చెప్పాను అనుకోండి, సార్ ఇలా టైంకి తినండి మీరు అని, మీరు తినట్లేదు వర్క్ ఆపండి అన్నాను అనుకోండి, దాన్ని ఏదో పెద్ద మీరు సీరియస్గా తీసేసుకొని దాన్ని ఒక ఆర్గ్యుమెంట్ చేస్తారు కదా. అప్పుడు అసలు ఈయన కోసం చెప్తున్నా కూడా ఈయన నన్ను అర్థం చేసుకోకుండా తిరిగి నాతో గొడవ పడుతున్నారు. అసలు ఈయన ఎందుకు పెళ్లి చేసుకున్నాను రా బాబు అని అనిపించింది. అలాంటప్పుడు అంటే చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ అప్పుడు అలా అనిపించింది అంతే. తినమని చెప్పినప్పుడు నేను ఎప్పుడు ఆర్గ్యుమెంట్ అంటే మీరు ఎప్పుడైనా బాగా ఇంపార్టెంట్ వర్క్స్ లో ఉన్నప్పుడు తినరు కదా, తిన్నప్పుడు మీరు వర్క్ ఆపేయండి ఎందుకు చేస్తున్నారు ఫస్ట్ తినండి అని కొంచెం సీరియస్ అయినప్పుడు ఆ టెన్షన్ లో మీరు నన్ను అలా అనేస్తారు కదా, అప్పుడు ఆర్గ్యుమెంట్ పెరిగినప్పుడు అలా అనిపిస్తుంది అనమాట. ఓకే, ఈయన ఎందుకు పెళ్లి చేసుకున్నాను రా బాబు? ఆయన కోసం కదా నేను చెప్తున్నాను, ఆయన నన్ను అర్థం చేసుకోవట్లేదు ఏంటి, నేను ఎందుకు వేసుకున్నాను రా బాబు అని అనిపించింది అప్పుడు. ఓకే, ఇంకా ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో మరి ఈ ప్రిన్సిపల్ స్టూడెంట్ పెళ్లి చేసుకున్నారని అంటున్నారు కదా, అప్పుడు నీకేమనిపించింది? దాని మీద నీ ఒపీనియన్ ఏంటి? నేను ఏంటంటే ఫస్ట్ అలాంటి చూసినప్పుడు ఏమనుకుంటారంటే వీళ్ళకి ఏమి
పని లేదనమాట. పని లేకుండా వీళ్ళు మనకిప్పుడు కొంచెం ఫేమ్ ఉంది, మన గురించి ఒక పోస్ట్ పెడితే మన ఇన్స్టాగ్రామ్లో ఎలా వెళ్తుందో మన గురించి ఒక పోస్ట్ పెడితే వాళ్ళకు కూడా అలాగే వస్తుంది. వాళ్ళ రేటింగ్ కోసం ఎదుటి వాళ్ళు లైఫ్ని ఏమీ ఆలోచించకుండా వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు పోస్టులు పెట్టుకొని వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఆర్టికల్స్ రాసుకొని వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు కమెంట్స్ చేసుకుంటారు. నేను ఏమనుకుంటానంటే పోనీలే మన మీద బ్రతకాలనుకుంటున్నారు వీళ్ళు, పోనీలే అని చెప్పి ఊరుకుంటాను అనమాట. అవి పెద్దగా పట్టించుకోరు. మన మీద బ్రతకాలి అనుకుని కూడా మన మీద నెగిటివ్గా రాసుకుంటున్నారు చూసారా, అక్కడే వాళ్ళు ఆగిపోతారు అనమాట. అలాంటి వాళ్ళ గురించి మనం ఎక్కువ ఆలోచించకూడదు. ఇప్పుడు అనిపిస్తుందా మామూలుగా ఇప్పుడు ఇలాగ నెగిటివ్గా వస్తుంది కదా, ఈ ఆపేద్దాం, ఈ సోషల్ మీడియా రీల్స్ ఇదంతా చెత్త, ఇదంతా ఎందుకు మనకి ఇలా అనిపించిద్దా? అలా ఆపేద్దాము అని ఎప్పుడు అనిపించలేదు, కానీ ఒక్కసారి ఏదో చాలా ఇంక అసలు ఒక అమ్మాయికి పెట్టకూడని కమెంట్స్ కూడా పెడతారనమాట. కొంతమంది సెన్స్ లేకుండా ఉంటారు. ఏమో నాకు తెలియదు, వాళ్ళ సిస్టర్స్ని వాళ్ళ మదర్స్తో కూడా వాళ్ళు అలా మాట్లాడతారు లేదో నాకు తెలియదు, కానీ అలా కమెంట్ చేసినప్పుడు ఏంటి ఇలా ఒక అమ్మాయి గురించి తెలియని వాళ్ళ గురించి వాళ్ళ లైఫ్లో వాళ్ళు వీడియోస్ చూస్తూ వాళ్ళకి నచ్చకపోతే బ్లాక్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది కదా, అలా చేసుకోకుండా వచ్చి నెగిటివ్ కమెంట్ పెడుతున్నారు అని అంటే అప్పుడు బాగా అనిపించింది. ఒక్క మూమెంట్లో అబ్బా ఎందుకు ఆపేద్దాము, మీ గురించి మాట్లాడినప్పుడు కానీ అంటే నా కోసం మీరు చేస్తున్నారు కదా రీల్స్, సో నా కోసం మీరు చేసినప్పుడు మిమ్మల్ని అన్నప్పుడు అరే ఏంటి నేను చేసి ఇది కూడా అనిపిస్తున్నానా అని ఒక్కసారి అనిపించింది, కానీ అలాంటి వాళ్ళు పట్టించుకోకూడదు, లైట్లే అని చెప్పి ఊరుకున్నా ఇంకా. ఓకే, నీ ఫీలింగ్ ఏంటి మరి? ఫస్ట్ టైము నేను ఇలాగా అదే మా పేరెంట్స్ వచ్చి మీ ఇంట్లో అడిగారు కదా, అప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? నా ఫీలింగ్ ఏంటంటే మా పేరెంట్స్ చెప్పలేదు ఫస్ట్ నాకు ఇట్లా మ్యారేజ్ అని చెప్పి ఏమీ మాట్లాడలేదు, కానీ మనం ముందు నుంచి తెలుసు అయినా కూడా మీరు నాకు సార్ కదా, అప్పుడు అయ్యా ఏంటి సారే వచ్చి మనల్ని అదే వాళ్ళ పేరెంట్స్ వచ్చి మనల్ని మ్యారేజ్ చేసుకుంటాము అని అడిగారంటే ఫస్ట్ కొంచెం ప్రౌడ్గా అనిపించింది. ఎందుకంటే మన పేరెంట్స్ మనల్ని పెంచిన దాన్ని బట్టి ఒక స్టేజ్లో ఉన్న రెస్పెక్టబుల్ పర్సన్కి మనం నచ్చాము అని అంటేనే మన పద్ధతి బాగుంది కదా అని ఒక ప్రౌడ్ ఫీలింగ్. ఇంకోటి ఏంటంటే ఒకలాంటి భయం అనమాట. మీరు మ్యాథ్స్ సార్ కదా, అందులోను కొంచెం భయం వేసేది అనమాట. సార్ అంటే ఒక భయం అలా. ఇప్పుడు మమ్మీ డాడీ వాళ్ళు చెప్తారు కదా, మమ్మీ వాళ్ళు అదే డాడీ లేరులే అప్పటికి, మమ్మీ అమ్మమ్మ వాళ్ళు వీళ్ళు చెప్పారు కదా ఇలాగ సార్ వాళ్ళ పేరెంట్స్ వచ్చి అడిగారు మ్యారేజ్ చేసుకుంటామా అని, మరి నీ అభిప్రాయం ఏంటని నేను అడిగినప్పుడు నీకు వద్దు చేసుకోవద్దు అని అనిపించిందా? నిజం చెప్పు. ఎందుకంటే ఒక జనరల్గా మనం సార్ని అంటే నీకు సార్ అంటే ఎలా ఉంది, నేనంటే మ్యాథ్స్ సార్ని కొడతాను అని భయం ఉంటుంది. అలాగా పెళ్లి చేసుకున్న తర్వాత కూడా నీకు నాకు కొంత ఏజ్ గ్యాప్ ఉంది, ప్లస్ నీ ఏజ్కి నీ మైండ్ సెట్కి లేకపోతే నీ అల్లరికి దానికి నేను మ్యాచ్ అవ్వకపోవచ్చు అని నీకు అనిపించచ్చు కదా. సారు అంటే కొడతారు లేకపోతే అరుస్తారు, అలాగే కదా నన్ను స్కూల్లో చూసావు. నన్ను స్కూల్లో నువ్వేమి ఫ్రెండ్లీగా అయితే మనందరం సరదాగా చెప్పు. జనరల్గా టీనేజర్స్ లవ్ అనేది ఎలా ఉంటుంది, వాళ్ళంతా సరదాగా వెళ్ళి చట్టాపట్లు వేసుకొని ఒకే ఏజ్ కాబట్టి సినిమాలకు తిరిగి వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ పెరుగుతుంది. కానీ మనందరి మధ్య అలా లేదు కదా. నన్ను నువ్వు ఎలా చూసావు, ఒక పెద్ద భయంకరమైన సార్ లాగా, ఓ రాక్షసుడి లాగా, పొద్దున్న లేట్గా వస్తే సార్ ఏంటి అసలు స్కూల్కి లేట్గా వస్తే కొడతాను ఏంటి అసలు. నేను మామూలుగా బాగా చదివేదాన్ని కదా, ఎప్పుడు బాగా చదివే స్టూడెంట్. ఒక్కరోజు మీరు చెప్పండి, ఒక్కరోజు స్కూల్కి లేట్గా వచ్చినందుకు కొట్టారండి. ఇది నేను ఏమనాలి చెప్పండి. ఇప్పుడు నాకు ఛాన్స్ దొరికింది, అసలు ఒక్కటి గుద్దాలేండి. కొట్టు ఒకసారి పోనీ, ఒకసారి కొట్టది. అప్పుడు ఏమనిపించింది మరి? అప్పుడు ఏమనిపించింది అలా ఎప్పుడైనా అనిపించిందా సార్ని చేసుకోవడం కరెక్ట్ కాదేమో అని అనిపించిందా? కరెక్ట్ కాదని అనిపించలేదు, కానీ అంటే ఏజ్ గ్యాప్ ఉంది కదా, ఆయన నేను అర్థం చేసుకొని ఉండగలుగుతామా, లేకపోతే అంటే మీకు మీ జనరేషన్కి ఒకటి కరెక్ట్ అనిపిస్తుంది, మా జనరేషన్కి ఒకటి కరెక్ట్ అనిపిస్తుంది. సో ఆ డిఫరెన్సెస్ ఏమైనా వస్తాయేమో అని అనుకున్నాను, కానీ ఏజ్ గ్యాప్ ఉండడం అనేది చాలా 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 ఇంపార్టెంట్.
ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఒక ఏజ్ ఉండి మ్యారేజ్ చేసుకుని 2-3 years గ్యాప్ ఉండి మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా కలిసి ఉండట్లేదు. అంటే అందరి గురించి చెప్పట్లేదు, కొంతమంది గురించి. ఏజ్ గ్యాప్ ఉన్నప్పుడు ఏంటంటే చిన్నపిల్ల కదా తిను అని వాళ్ళు అర్థం చేసుకుంటారు, వాళ్ళకి చాలా తెలిసి ఉంటుంది కదా అని చెప్పి ఒక పాయింట్లో మనం కూడా అర్థం చేసుకుంటాం. కాబట్టి అందుకే లైఫ్ ఎంత బాగుందని చెప్పి ఇప్పుడు అనిపిస్తుంది నాకు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నువ్వు మిస్ డేవిల్ మన వెబ్ సిరీస్లో యాక్ట్ చేస్తున్నావు కదా, 2 episodes రిలీజ్ అయినాయి. నీ ఒపీనియన్ ఏంటి ఈ సిరీస్ మీద? అంటే సిరీస్ ఫ్రాంక్గా చెప్పు, నేను ఎలా డైరెక్ట్ చేశాను, దీని మ్యూజిక్ ఎలా వచ్చింది, అందరు యాక్టర్స్ ఎలా యాక్ట్ చేశారు, స్క్రీన్ ప్లే ఎలా ఉంది, నెక్స్ట్ అప్కమింగ్ రాబోతున్న ఎపిసోడ్స్ ఎలా ఉండబోతున్నాయి, మొత్తం నువ్వు సినిమా దాదాపు నీకు తెలుసు, నువ్వు యాక్ట్ చేసావు కాబట్టి ఇంట్రెస్టింగ్గా ఉందా ఏంటి, ఆడియన్స్ చూడాలా వద్దా, ఫ్రాంక్గా చెప్పు. ఆడియన్స్ చూడాలా వద్దా అని ఎందుకంటే వాళ్ళు కన్ఫర్మ్గా మీరందరూ మా మిస్ డేవిల్ వెబ్ సిరీస్ చూడాలండి. ఎందుకంటే అసలు మంచి, నేను డైరెక్షన్ గురించి చెప్తున్నాను ఫస్ట్. ఈయన మంచి డైరెక్టర్ అండి. అందరినీ అంటే ఒక యాక్టర్ని, ఒక పర్సన్ని ఎలా యాక్ట్ చేయించాలి అనేది వీళ్ళు పర్ఫెక్ట్గా చేస్తారనమాట. ఈయన మీరు మంచి డైరెక్టరు, బాగా చేపిస్తారు. సాంగ్స్ శ్రీకాంత్ కొప్పుల సార్ కూడా మ్యూజిక్ చాలా అంటే చాలా బాగా బెస్ట్ మ్యూజిక్ ఇచ్చారనమాట. ఇంకా వర్క్ క్వాలిటీ కానీ సినిమాటోగ్రఫీ కానీ అంతా చాలా అంటే చాలా బాగుంది. మీరు తప్పకుండా చూడాల్సిన వెబ్ సిరీస్. మీరు చూసి రివ్యూ ఇవ్వాలని మళ్ళీ మళ్ళీ నేను కోరుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే ఈయన డైరెక్టర్గా మాత్రం ఇసుకిచ్చేస్తారండి. అసలు ఇక వర్క్ ఉంటుంది, ఎందుకు చేద్దాం అనుకున్నా, ఎందుకు ఇదంతా అనిపిస్తుంది అనమాట. అంత హార్డ్ వర్క్, అంత టార్చర్ ఉంటుంది. ఎప్పుడు హైయెస్ట్ టార్చర్ ఎప్పుడు మన వెబ్ సిరీస్ లో? మీరు సెకండ్ వెబ్ సిరీస్ చూసారో లేదో, వెబ్ సిరీస్ లో సెకండ్ ఎపిసోడ్ చూసారో లేదో, ఆ ఎపిసోడ్ చూడండి. చైనల్తో కట్టేశారు కదా, అస్సలు నాకు నేను కడిగిరి పడిపోయాను. లిటరల్ గా కింద పడిపోయాను. ఇంకా పడిపోయినా కూడా ఈ షార్ట్స్ తీసుకుంటున్నారు మళ్ళీ. అంటే అంటే టైం ఇచ్చారు, టైం ఇచ్చాక మళ్ళీ మేము చేసామంటున్నా. అంటే మీరు ఆలోచించుకోండి, ఈయన ఎలాంటి డైరెక్టర్ ఆలోచించుకోండి మీరు. అంత కసి డైరెక్టర్. నాకు హస్బెండ్గా ఎన్ని మార్క్స్ ఇస్తావు? మామూలుగా మీ లవ్, మీ కేరింగ్కి ఇది మామూలుగా 10 out of 10 ఇచ్చేయచ్చు. కానీ ఇప్పుడు ఈ మిస్ డేవిల్ వెబ్ సిరీస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇంటికి 5 marks ఇస్తా అండి నేను. ఎందుకంటే పొద్దున్న లేస్తే షూటింగ్, పొద్దున్న లేస్తే ఎడిటింగ్లు, అస్సలు ఆయన టైమే స్పెండ్ చేయట్లా నాతో. ఇంకా 5 ఇస్తాను ఇప్పుడు మీకు. ఈ మిస్ డేవిల్ అంతా అయ్యే వరకు మీకు 5 ఇస్తాను నేను. ఓకే, సారీ. నెక్స్ట్ ఇప్పుడు కొన్ని కామెంట్స్ మామూలుగా మన ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ పెట్టే వాళ్ళని అడుగుదాం. ఎప్పుడు రీల్స్ చేస్తూ ఉంటారు, స్కూల్ని ఏం చేస్తున్నారు అని అడుగుతున్నారు. ఏంటి అసలు నేను మోస్ట్ వెయిట్ చేస్తానండి ఆన్సర్ ఇవ్వడానికి. ఎప్పుడు రీల్స్ చేస్తున్నారు అంటున్నారండి. రీల్స్ చేస్తే ఎంతసేపు చేస్తాము? చేస్తే ఒక 1 hour లేకపోతే 2 hours చేస్తాము. అది కూడా మేము ఎప్పుడు చేస్తామంటే అయితే ఎర్లీ మార్నింగ్ 5కి లేచి 7 వరకు చేస్తాం, లేదంటే ఈవినింగ్ 5 నుంచి 7 వరకు చేస్తాం. అలా ఉంటుంది. లేకపోతే నైట్ ఇంట్లో చేస్తాం. ఎందుకు? స్కూల్ టైమింగ్స్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఆ టైమింగ్స్లో చేస్తాం. మీరు చూసే ఒక 1 minute రీల్ని మీరు రోజంతా చేస్తాం అనుకుంటారా ఏంటి? మీరు నాకు అర్థం కాదు. రోజంతా చేసినట్టు మీరు స్కూల్లో ఏం చేస్తున్నారంటే మేము స్కూల్లోనే ఉంటామండి. కాదు మీరు మా స్కూల్కి వచ్చి చూడండి. స్కూల్ ప్రిన్సిపల్ని యాక్టర్ని చేసావుగా. దానికి నా ఆన్సర్ ఏంటంటే నేను ఆయన యాక్టర్ని చేయలేదండి. ఆయన ఏంటి మీకు 20 or 19 years అప్పటి నుంచి ఆయన స్కూల్తో పాటే సైమల్టేనియస్లీ ఆయన షార్ట్ ఫిలిమ్స్ కూడా చేశారు. నాకే యాక్టింగ్ ఇంట్రెస్ట్ అండి, నన్ను యాక్టర్ చేయడం కాదు. అది నాకున్న పిచ్చి యాక్టింగ్ అంటే వేరే పిచ్చి మనకు కూడా ఉండదన్నమాట. ఆయనకి అంతకన్నా పిచ్చి అనమాట. ఒక రకంగా అంటే నాకు కొంచెం ఇంట్రెస్ట్ లేకపోయినా ఎప్పుడైనా ఆయన కోసం ఇంకా ఇంట్రెస్ట్ గెయిన్ చేసుకొని చేస్తాను. కానీ ఆయనకి ఎంత ఇంట్రెస్ట్ అంటే అంత ఇంట్రెస్ట్. నేను ఆయన యాక్టర్ని చేయలేదండి, ఆయన బాన్ యాక్టర్ ఆయన. అంటే నాకు అర్థం కాదు ఏంటంటే ఈ డెసిగ్నేషన్లో ఉన్న వాళ్ళు ఇది చేయాలి, ఇది ఉన్న వాళ్ళు ఇది చేయకూడదు అని చెప్పి
ఈ రూల్స్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. చాలామంది చాలా కామెంట్స్, ప్రిన్సిపల్ కదా మీరు ఇలా డ్యాన్స్ ఎలా వేస్తారు, లేకపోతే ప్రిన్సిపల్ కాదు అసలు. ఫస్ట్ నేను స్కూల్ మాది, నేను ఏ సబ్జెక్టు టీచింగ్ చేయట్లేదు కరెంట్లీ. చాలామంది నేనేదో టీచర్నో ఇంకోటి అనుకుంటున్నారు. ఇప్పుడు ఇండస్ట్రీలో చాలామంది, అంటే నేను పెద్దవాళ్ళతో కంపేర్ చేసుకోవట్లేదు, పెద్ద వాళ్ళకి పెద్ద యూనివర్సిటీలు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, వాళ్ళ యాక్టింగ్ వాళ్ళు చేసుకుంటున్నారు. నేను ఒక స్కూల్ సంస్థకి డైరెక్టర్ని, అంటే నేను అది మాది అంతవరకే. దానికి చూసుకోవడానికి, రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి స్టాఫ్, మేనేజ్మెంట్ అంతా సపరేట్గా ఉంటారు. వాళ్ళందరికీ మేము శాలరీస్ ఇస్తాము, మా స్టాఫ్ మాకు ఉన్నారు, స్కూల్ మంచిగా రన్ అవుతుంది, చాలామంది పిల్లలు చదువుకుంటున్నారు, అందరికి మంచి మార్క్స్ వస్తున్నాయి, అంతా బాగానే ఉంది. దీంట్లో మీ ప్రాబ్లం ఏంటో మాకు అర్థం కావట్లేదు. అంటే ఒక టీచర్ అయితే ఒక స్కూల్ ఉంది అంటే వాళ్ళు రీల్స్ చేయకూడదని ఎక్కడుందండి, ఎందులో ఉంది? వాళ్ళు ఎవరిని అడగని క్వశ్చన్ మాకే ఎందుకు అడుగుతున్నారు మీరు? అంటే ఎవరు టీచర్ కాదు, డ్యాన్స్ నేర్పించే అతను టీచరే. సో హార్స్ రైడింగ్ నేర్పించే అతను టీచరే. టీచర్ అంటే ఏంటి మీ ఉద్దేశంలో? మాకు అర్థం కావట్లేదు. సో బ్లాక్ బోర్డ్ యూజ్ చేసుకొని పిల్లలకి పుస్తకాలతో పాఠాలు చెప్పేవాళ్ళు ఆ బ్లాక్ బోర్డుకి ఆ గోడల మధ్య తప్ప దేనికి ఇంకెక్కడ ఏది చేయకూడదు, అక్కడే ఉండాలి అనేది మీ పాయింట్ ఆఫ్ వ్యూ. మాకు అర్థం కావట్లేదు అసలు. అది ఎంత దారుణం అంటే మీరందరూ మమ్మల్ని ఇండైరెక్ట్గా మీరు జైల్లో ఉండాలి, స్కూల్ అనేది ఒక జైలు అనేది మీ ఒపీనియనా ఏంటి? మాకు అర్థం కావట్లేదు. నేను అడుగుదాం అనుకునేది ఏంటంటే, మీరు అందరికీ ఇలాగే కామెంట్స్ చేస్తారా? అంటే ఇప్పుడు చిన్నపిల్లకి నేను మార్నింగే చూసాను, 3 years పాప మీద రేప్ చేశారా అని అన్నారు. మరి వాళ్ళని వెళ్ళి కొట్టచ్చుగా మీరు? ఇప్పుడు హస్బెండ్స్ని వైఫ్ చంపేస్తున్నారు, వైఫ్ని హస్బెండ్ చంపేస్తున్నారు, మరి వాళ్ళందరితో వెళ్ళి డైరెక్ట్ మాట్లాడేయచ్చు కదండి. అలాంటి వాటిలో మీరు మాట్లాడరు, ఎందుకంటే మీరు వాటిల్లో సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోరు. ఇలా సోషల్ మీడియాలో ఎవరైనా మంచి నేము ఫేము వస్తుంది అన్నప్పుడు వాళ్ళని టార్గెట్ చేసుకొని వాళ్ళు ఎదుగుతున్నారు కాబట్టి మీరు వాళ్ళ గురించి మాట్లాడతారు. ఓకే, నేను పెళ్లి చేసుకుంటే నీతో రీల్స్ చేయించి డబ్బులు సంపాదించడానికంట ఎవరో కామెంట్ పెట్టారు. చాలా మంది పెడుతున్నారు. ఇది ఏంటంటే మేము 2021లో మ్యారేజ్ చేసుకున్నామండి. మాకు ఇన్స్టా ఫేమ్ వచ్చింది ఎప్పుడు? 2023లో 3 ఎండింగ్లో అనుకుంటా మాకు ఫేమ్ వచ్చింది. అప్పటికి కూడా మేమేం ప్రమోషన్స్ ఎక్కువ చేయలేదు. 2024లో నుంచి స్టార్ట్ చేసినట్టున్నాం ఎక్కువ ప్రమోషన్స్ చేయడం. మేము ఏదో మెమరీస్ క్రియేట్ చేసుకున్నాం అంతే. ఫ్యూచర్లో రేపు మాకు 6 years వచ్చాక మా పిల్లల్ని, వాళ్ళ పిల్లల్ని కూడా కూర్చోబెట్టుకొని మేము అలా పెట్టుకొని మా రీల్స్ అన్ని పెట్టుకొని మేము మీ తాతయ్య, మీ డాడీ ఇలా మేము స్పెండ్ చేశాము అని చెప్పి వాళ్ళకి చూపిస్తుంటే మాకు ఎంత బాగుంటుంది. సో ఫన్ కోసం ఒక చిన్న గేమ్ ప్లాన్ చేసాము, స్టార్ట్ చేద్దామా? Who said I love you first? Who is most likely to forget an important day? Who is most likely to spend more money? Who is most sentimental? Who is more annoying? Who is a better dancer? Who is a better cook? Who apologizes first after an argument? Who is the funny one? Who is the funny one? Funny one. Who is more patient? కొట్టండి. Who is the social butterfly? Social butterfly. అంటే ఆన్లైన్ ఎక్కువ సోషల్ అప్డేట్లో. Who has more anger? Who has most likely to have more screen time? Who sleeps more? Who is more childish? Who eats more? Who is more strict? Who is more responsible? Who loves more?
సో మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరికీ ఆల్రెడీ తెలుసు. మన పూజిత సురేంద్ర కుమార్ యూట్యూబ్ ఛానల్లో మిస్ డెవిల్ వెబ్ సిరీస్ స్ట్రీమ్ అవుతుంది. ఆల్రెడీ ఒక 2 ఎపిసోడ్స్ రిలీజ్ అయ్యాయి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా చూడండి. అప్కమింగ్ ఎపిసోడ్స్ని కూడా మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.